దేవుడికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు, కూడి వచ్చిన మీ అందరికి వందనాలు. నాకు ఇవ్వబడిన మాట, మొదటి మాట లూకా 23:34. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. థ్యాంక్ యూ. ఆమేన్. ఇన్ని మైకులు తీసేయండి, ఇక్కడ ఒకటే మైక్ ఉంచండి. స్తోత్రము పరిశుద్ధుడా, ప్రేమమయుడ, గొప్ప దేవ, నీకే వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా మరి నాన్న తండ్రి ప్రభా, ఈ శుభదినంలో నాన్న తండ్రి ప్రభా 7 మాటలు మాట్లాడుచుండగా నాయన తండ్రి ప్రభా మీరే శక్తిని బలాన్ని దయచేయండి ప్రభా. ఏ బిడ్డ ఏ మాట మాట్లాడుచుందో నాయన మేము అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా గొప్ప దేవ, నీకే వందనాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అవకాశం ఇచ్చినటువంటి దేవునికి, అలాగే ప్రార్థన చేసిన వారికి, వాక్యం చదివిన వారికి, సమయం ఇచ్చిన దైవజనులకి, కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రార్థన కూడా చేయట్లేదు, చేశారు కాబట్టి. మరి ముఖ్యంగా లోకాసు వార్త 23:34 వచ్చిన మళ్ళొకసారి చదవనమ్మా. ఎవరైనా చదివి సహాయం చేయాలి. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. దేవునికి స్తోత్రం. ముఖ్యంగా వాక్యం ప్రిపేర్ అయినప్పుడు వేరే రకంగా ప్రిపేర్ అయ్యాను, కానీ నిన్నటి దినాన మళ్ళా దైవజనులతో కూర్చున్నప్పుడు మొత్తం వాక్యం మారిపోయింది. ఎందుకంటే దేవుడు ఏదన్నా సిద్ధపరచుకున్నట్లయితే కనుక ప్రత్యేకమైనదే ఉంటుంది. కాబట్టి దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటని సక్రమంగా నేర్చుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. దీనిలో క్షమించడం, యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక క్షమించండి అని చెప్పేసి అంటే క్షమించడం అంటే ఏంటి అనేసి దైవజనులు కూడా నాకు క్వశ్చన్ వేశారు. చాలా గొప్ప మాట అది. నాకు ఏంటంటే హృదయంలో ఎట్లా అనిపించిందంటే, ప్రార్థన చేసుకున్నప్పుడు చాలా సంతోషం అనిపించింది అన్నట్టు. ఎందుకంటే మనం క్షమించటము అని చెప్పేసి అనుకుంటే ఎవరమైనా ఏం చేస్తూ ఉంటాం అని అంటే, ఇక్కడికి వచ్చి దేవా నేను నన్ను హింసించిన వారు అందరినీ క్షమించాను, వారు కూడా నన్ను క్షమించలాగన వారిని దీవించండి అని చెప్పేసి వెళ్ళిపోతాం అన్నమాట. కానీ క్షమించడం అని అంటే నిజంగా క్షమించే విధానం ఎలా ఉండాలి, అసలు క్షమించడం అంటే ఏంటి అని చెప్పేసి అంటే దేవుడు తెలియచేసిన మాట ఏంది అని అంటే, ప్రభువా క్షమించడం అంటే ఏంటి అని చెప్పేసి అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నాకు తెలియచేసిన మాట మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, ప్రతి ఒక్కరం కూడా మనం క్షమించడం అని అంటే వదిలి వెళ్ళిపోవడం అని చెప్పేసి అని అనుకుంటాం. కానీ ఒక చిన్న పిల్లోడు బోసి నవ్వులతో నవ్వేటటువంటి వాడు పాప కావచ్చు, బాబు కావచ్చు, వాడు ఏం చేశాడంటే 1కో 2కో వెళ్ళాడు, పక్కన వెళ్ళి దానిలో చేతులు పెట్టి కెలికేశాడు. కెలికేసిన తర్వాత మనకే అనిపిస్తుంది అంటే చిచ్చి అని అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ ఏం చేస్తామనంటే దాన్ని తీసుకెళ్ళి కడిగిన తర్వాత వాడు ఒక్కసారి నవ్వుతా ఈ బుగ్గ మీద ఒక చిరు నవ్వుతా ఒక్కసారి బుగ్గ మీద కొరికాడు అనుకోండి, ఎంత ఆనందం అనిపిస్తుంది. మళ్ళీ గట్టిగా అత్తుకుంటాం, చూసావా? అలాంటి క్షమాపణ అనేది కావాలి. అలాంటి క్షమాపణ అనేది నీలో నాలో అనేది కంపల్సరిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఎలక్ట్గా ఉన్నానమ్మా. నాకు తెలిసిందే కొద్దిగా, నేర్చుకున్నది ఇంకొద్దిగా, దాంట్లో మళ్ళీ కొద్దిగా చెప్తున్నాను. మీరు అందరు గమనించాలి, టైం అయిపోతుంది. ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా నేర్చుకొని వెళ్దామని చెప్పేసి ఆలోచన అనమాట. ఎందుకంటే నాకు ఈ మాటను బట్టి నాకు చాలా సంతోషం అనిపించింది. ఎప్పుడు కూడా ఇంత సంతోషపడలేదు, కానీ ఈరోజు నేను ఎందుకో మరి కొత్తగా సంతోషిస్తున్నాను అనమాట. అట్లాగే మీరు కూడా సంతోషంగా ఉండాలనేసి నా కోరిక. అట్లాగే ఈ క్షమాపణ అనేది మనలో ఉండాలి. మనల్ని ఎవరో హింసించారు, దేవానికి స్తోత్రం. ఎందుకంటే హింసించేవారు మన పక్కన ఉన్నారంటే దేవునికి ఎంతైనా వందనాలు చెల్లించుకునేటట్టు ఉండాలి. ఎందుకు అని అంటే హింసింపబడిన వారు ధన్యులు. హింసింపబడిన వారు ఎవరంట? ధన్యులు అంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుడు మనం ఏంటంటే ఎప్పుడైతే హింసింపబడేవారు ధన్యులు అని చెప్పేసి అన్నారని అంటే దేవుడు మనల్ని
ఎంత ధన్యతలోనికి తీసుకురావడానికి ఈ మాట మాట్లాడి ఉండొచ్చు. గమనించండి, ఎలాంటి ధన్యత మనకు వచ్చేది, ఎలాగ మనం ఇలాంటి వారిని మనం క్షమించాలి, మన క్షమాపణ ఎలా ఉందని అంటే ఇంక జీవితాంతం కూడా మర్చిపోం. వాడిని చూసినప్పుడల్లా పక్కకు చూస్తూ ఉంటాం, కోరసూపు చూస్తూ ఉంటాం. చర్చిలోకి వచ్చిన తర్వాత మాత్రం నేను క్షమించేశానని అంటాం. ఈ క్షమాపణ మనకు అక్కర్లేదండి. ఈ క్షమాపణ వల్ల ఉపయోగమే లేదు. కానీ ఏంటంటే క్షమాపణ అని అంటే అలాంటి క్షమాపణ కావాలి. ఒక తల్లి చిన్న పిల్లవాడిని ఎలాగైతే క్షమిస్తుందో, ఒక తండ్రి కన్న కొడుకుని ఎలాగైతే క్షమిస్తాడో అలాంటి క్షమాపణ అనేది కావాలి. అలాగా దేవుడు ఏమంటున్నాడంటే, తండ్రి వీరేం చేస్తున్నారో తెలియదు కనుక వీరిని క్షమించండి అని అంటున్నారు. అంటే ఏంటంటే వీరెవరు అసలు, వీరెవరు, మనం వీరిలో ఎవరైనా ఉన్నామేమో చూద్దాం ఒకసారి. బాగా గమనించాలి. ఎవ్వరు చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా సమయం సరిపోదు. ఎందుకంటే మనం స్టార్ట్ చేసామంటే వదిలిపెట్టాం, అందరికి తెలిసిన విషయమే. అయితే ఎలా ఉన్నాము అని చెప్పేసానంటే కనుక లోకాసువార్త 23:35 అధ్యాయం 35 వచనంలో చూసినట్లయితే ఎలాగున్నామని అంటే నిలువబడి చూసేవారిగా ఉన్నామంట. ఆ వచనం ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరు చూడొద్దండి, నన్ను చూడండి, నేను బాగా లావుగానే కనపడుతున్నాను కదా అందరికీ, నన్ను చూడండి, నిలబడి చూసేవారిగా ఉన్నామంట. ఎందుకు? ప్రభు సిలువకెక్కి ప్రభు తండ్రి వీరేం చేయుచున్నారో వీరిని క్షమించండి అని చెప్పేసి అని దేవుడు అంటా ఉంటుంటే మనం ఎలా ఉన్నామో తెలుసా? పక్కన నిలబడి చూసేవారిగా ఉన్నాం. ఈ శిక్ష ఆయనకి అసలు అవసరమా? ఇలాంటి శిక్ష విధింపబడటం అంత అవసరమా? కానీ ఏం చేస్తున్నాం అంటే అక్కడ నిలబడి చూసేవారిగా ఉన్నాం. ఇదే వచనంలో చూసుకున్నట్లయితే అపహసించేవారిగా ఉన్నాం. ఎలాంటి అపహసించటం అంటే ఎలాంటిది అని చెప్పేసానంటే గనక నిన్ను నువ్వు కాపాడుకోలేవు, కానీ వేరే వాళ్ళని కాపాడుతావా, నన్ను కాపాడుతావా అని చెప్పేసి అని అపహాస్యం చేసేవారిగా ఉండిపోతున్నాం అన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నామేమో ఒకసారి చూసుకోవాలి. మనం అపహాస్యం చేయడానికి ఎక్కువగా ఉంటాం. వారికి ఎందుకు ఎక్కువ అర్హత ఉంది, వారిని ఎందుకు ముందుకు నిలబెడుతున్నారు, వారిని ఎందుకు ముందుకు తీసుకొస్తున్నారు, వాళ్ళే ఎందుకు వాడబడుతున్నారు, వాళ్ళే ఎందుకు ముందుకెళ్తున్నారు, వాళ్ళే ఎందుకు సంతోషంగా ఉన్నారు, ఇలాంటి ఆలోచనలన్నీ మనకు ఉంటాయి. వీటన్నిటిని మర్చిపోవాలి మనం. హల్లెలూయా. సీరియస్గా చెప్తున్నానేమో మరి. హల్లెలూయా. ఎప్పుడైనా సరే మనం ఇవన్నీ మర్చిపోయి క్షమాపణ అని అంటే నిజమైన క్షమాపణ ఏంటిది అని అంటే గనక ఇలాంటి క్షమాపణ ఉండాలి, ఇలాంటి సిచ్యువేషన్లో ఉండాలి, ఎలాంటి అర్హత కలిగి ఉండాలి అనే దాన్ని బట్టే ఉండాలి. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడని అంటే గనక ఊరకనే ఇవ్వడండి, ఊరకనే ఇవ్వడం. ప్రతి ఒక్కటి కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు దేవుడు. అపహాస్యం చేసేవారిగా ఉంటాము. ఇంకొకటి ఏమో ఏంటంటే ఇంకొకటి ఏంటంటే మనం కనుక ఏంటంటే ద్వేషించేవారిగా ఉంటాము, శిక్షించేవారిగా ఉంటాము. ఇంకొకటి ఏంటంటే ఆయన వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే పరమగీతాల్లో వచ్చినట్లయితే కనుక పట్టణంలోనంట కావలి కాసేవారు అనంట హింసించేవారిగా ఉన్నారంట. ఇలాంటి వారిగా ఉన్నాం మనం. ఇలాగైనా ఉండాల్సింది. క్షమించడం అని అంటే మన ప్రతి ఒక్క విషయంలో అణువులో కూడా ఏంటంటే వాడిని చూసినప్పుడు ఏం చేయాలో తెలుసా? సంతోషం అనిపించాలి. ఎందుకంటే వాడి ద్వారా మనం ఏమైనా హింస పొందామేమో, వాడిని క్షమించకపోని మనలో అయితే ఏంటంటే ఎలా ఉండాలి? దేవుడు ఆజ్ఞ ఎలా ఉంటుంది అంటే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. మరి నేను చూడాలనుకుంటున్నా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎలా చూడాలనుకుంటున్నాను? హృదయ శుద్ధి కలిగినట్లయితే ఆయన చూడాలని అనుకుంటున్నాను. నేను అందుకే అక్కడ కూర్చున్నా. హల్లెలూయా. నేను ఆడ కూర్చున్నానని అంటే కనుక నా హృదయం శుద్ధిగా ఉన్నట్లయితే నేను నిన్ను చూస్తానని అన్నావు కదా ప్రభువా, నాకు కనపడవా? నాకు అర్హత లేదా? నాకు అవకాశం లేదా? నేను శుద్ధిగా ఉండాలనుకుంటున్నాను ప్రభువా, నేను నిన్ను చూడాలనుకుంటున్నాను ప్రభువా, మరి నాకు కనపడవా? హింసింపబడేవారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిదే అని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని ఇస్తా అంటున్నాడండి. పరలోకంలో ఒక చోటు ఇస్తా అంటలేదు. పరలోక రాజ్యం నీదేనంటే ఎవరు నువ్వు? ఎవరండి నువ్వు? రాజువి, రాజకుమారుడివి. ఎలా ఉండాలి? హింసింపబడుతున్నావా? దేవా స్తోత్రమయ్యా, నువ్వు పడిన హింస కంటే నా హింస
చాలా చిన్నది ప్రభువా అని చెప్పేసి అనేసి ఎప్పుడైనా అనిపించిందా? నేను ధన్యుని కదా ప్రభువా, పరలోక రాజ్యం ఇస్తా అన్నావు కదా ప్రభువా అని చెప్పేసి అనేసి ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? ప్రతి ఒక్కరం కూడా మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు ఎదురుపడిన ప్రతి ఒక్కటి, ఇది ఈ శ్రమ ఎందుకు, ఈ కష్టం ఎందుకు, ఇలాంటి పరిస్థితి ఎందుకు, నాకు ఆయన సిలువుకి ఎక్కింది ఎందుకో తెలుసా? నువ్వు మళ్ళా అట్లాంటి శ్రమ అనేది అనుభవించకూడదని చెప్పేసి అనేసి ఆయన సిలువుకి ఎక్కాడు. అలాంటి పరిస్థితులు ఆయన నిన్ను క్షమించమన్నాడు, అక్కడ ఉన్నవారిని క్షమించమన్నాడు, విరోధంగా ఉన్నవారిని, శిక్షించిన వారిని, హింసించిన వారిని, మేకులు కొట్టిన వారిని, అపహసించిన వారిని, ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే, తండ్రి వీరిని క్షమించు అని అన్నాడు. క్షమాపణ అని అంటే నువ్వు క్షమించి ఉండొచ్చు, ఆయన క్షమించమని ఎందుకన్నాడండి? నువ్వు క్షమించి వెళ్ళిపోతావు, కానీ ఏంటంటే నీ తండ్రి చూస్తూ ఉండలేడుగా. నా కొడుకే ఉన్నాడండి, ఫర్ సపోజ్ నా కొడుకుని ఎవరన్నా కనుక కొట్టారు అనుకుందాం, ఫర్ సపోజ్ కొడితే వాడు వచ్చేసి సరేరా ఓకే మన ఇద్దరం ఓకే ఫ్రెండ్స్ ఓకే అని చెప్పేసి అనేసి హాయ్ హాయ్ అని చెప్పేసి అని కౌగిలించుకొని వెళ్ళిపోయారు. కానీ తండ్రిగా నేను ఎలా ఉంటానో తెలుసా? నా కొడుకుని ఈడు కొడతాడా? ఏమండి, ఈడు కొడతాడా నా కొడుకుని అని చెప్పేసి అని అనిపిస్తుంది కదా, అనిపిస్తుందా లేదా? అందుకనేసే యేసు ప్రభు వారు, తండ్రి వీరేం చేస్తున్నారో తెలియదు కనుక వీరిని క్షమించు అని అన్నాడండి. అందుకే ఆయన ఉగ్రత గొడక నీ మీదకి రాకూడదు, ఆయన ఉగ్రత గొడక ప్రజల మీదకి రాకూడదు, ఆయన ఉగ్రత గొడక మనందరి మీదకి రాకూడదు అని చెప్పేసి అనేసి మహిమ కలిగినటువంటి దేవునికి ఆయన వేడుకుంటున్నాడండి మన కోసం. నా ప్రవర్తన బట్టి నువ్వు క్షమించలేకపోతున్నావేమో, ఇంకా క్షమించలేకపోతున్నావేమో. సిలువుకి ఎక్కినటువంటి ప్రభు సిలువులో ఉండి మాట్లాడుతున్న మాట క్షమించడం. క్షమిస్తున్నావా? క్షమించాలని చెప్పేసి అనేసి మనందరం కూడా సిద్ధపడి ఉండాలి. ఈ 7 మాటలు కూడా ప్రత్యేకమైనవి. అన్న చెప్పినట్టు మొన్న పాస్టర్ గారు వచ్చి చెప్పారు కదా, 5, 6 అధ్యాయాలు మత్తయి సువార్తలో ప్రతి ఒక్కటి కూడా ఒక విలువైన మాటలు ఉన్నాయి. దానిలో క్షమించేవారిగా ఉండాలి, ధన్యత కలిగిన వారిగా ఉండాలి, వారసులుగా ఉండాలి, చూసేవారిగా ఉండాలి, మహిమను పొందేవారిగా ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నట్లయితే నా మందసం మోసేటటువంటి ధన్యత నీకు ఇస్తా అన్నాడు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. ప్రభు ఇటువంటి గొప్ప గొప్ప మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇంకా క్షమించకుండా మనలో మనమే ఉండి, మనలో మనమే కుషిస్తూ, మనలో మనమే బాధపడుతూ, మనలో మనమే దిగులు చెందుతూ, దీనివల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఒక్కసారి తలుపులు వేసుకొని ఒక్కడవే కూర్చొని మనస్ఫూర్తిగా, ప్రభువా నేను క్షమిస్తున్నాను ప్రభువా, నా బిడ్డ ఏదైతే తప్పు చేశాడో ఆ తప్పు చేసినప్పుడు నేను క్షమించి వాడిని మళ్ళీ నా గుండెలకు ఎలాగైతే అత్తుకున్నానో, వీడు నా పక్షాన ఏదైతే తప్పు చేశాడో వాడిని కూడా నేను క్షమిస్తున్నాను ప్రభువా అని చెప్పేసి అని గుండెలకు అత్తుకొని మన మనస్సులో మన హృదయం శుద్ధి కలిగి దేవుని ప్రార్థించినట్లయితే ఆయన నీకు రావాల్సినటువంటి ధన్యత, నీకు ఇవ్వవలసినటువంటి దీవెన, నీకు ఇవ్వవలసినటువంటి ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరం కూడా ఇలాంటి క్షమాపణ అనేది కలిగి ఉన్నట్లయితే దేవుణ్ణి చూడక ఇంకెవరిని చూస్తామండి? మనం కూర్చునేది ఎందుకు? నీ అనారోగ్యం పోవడానికా? నీ అప్పులు పోవడానికా? నువ్వు బిల్డింగులు కట్టుకోవడానికా? లేదు కదా. దేవుని పరిశుద్ధాత్మను సంపాదించుకున్నట్లయితే, టైం ఉంది కాబట్టి ఒక చిన్న మాట చెప్తాను. నిన్న మా మేనేజర్కి ఒక ఆయనకి సాక్ష్యం చెప్పానట్టు. సాక్ష్యం చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడనంటే, ఎవరు పోయినా అప్పుల కోసమే కదా, ముందు నేను చెప్పట్లేదు మీకు, మెయిన్ రిఫరెన్స్ చెప్తున్నా. ఎవరు పోయినా కానీ అప్పులు తీరడానికే కదా. నాకైతే 40 లక్షలు అప్పు ఉంది, తీరాలంటే ఎట్ట అవుతుంది? దేవుని దగ్గర పోకుండా ఎట్ట తీరుద్ది? తీరదు కదా. మరి మా ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు తీరాలంటే ఎట్లా తీరుతాయి? మరి దేవుని దగ్గర చెప్పినప్పుడే కదా తీరేది అని అన్నాడు. అది కాదన్నా, నేను కూడా చాలా సమస్యల్లో ఉన్నా, చాలా ఇరుకుల్లో ఉన్నా, చాలా ఇబ్బందుల్లో ఉన్నా, నేను ఎలా ఉన్నానో చూడని అని చెప్పేసి చెప్పాను. ఎప్పుడు కూడా వాళ్ళ ఎదురుగా సంతోషంగానే ఉంటాను నేను.
అయితే ఏంటంటే దేవుని దగ్గరికి పోయినట్లయితే పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే ఎలా ఉండిద్ది అనే విషయాన్ని నేను చెప్తున్నాను. ఏంటిది అని చెప్పేసానంటే మనం క్షమించి పరిశుద్ధాత్మను పొందుకుంటే ఎలా ఉంటుంది అనేది అని చెప్తానికి. అయితే మనకు ఒకవేళ కనుక శాలరీ వచ్చినట్లయితే మనం ఒకవేళ జాబ్లో జాయిన్ కాకముందు మనకు చిరిగిన బట్టలు, చిరిగిన చెప్పులు ఇలాంటివి ఉండొచ్చు. ఒకవేళ కనుక జాబ్లో జాయిన్ అయిన తర్వాత శాలరీ వచ్చిందనుకో మంచి చెప్పులు, మంచి షూస్, మంచి బట్టలు కొనుక్కుంటాం కదన్నా. అలాగే ఏందంటే పరిశుద్ధాత్మను సంపాదించుకున్నట్లయితే గనక నీకు రోగాలు పోతాయి, అప్పులు పోతాయి, బాధలు పోతాయి, ఇబ్బందులు పోతాయి. కాకపోతే ఏంటంటే పరిశుద్ధాత్మను నువ్వు సంపాదించుకొని ఉండాలి. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించును గాక. హల్లెలూయా. నేడు నాతో కూడా నీవు పరదేశులో ఉందువని మారిన దొంగకు సెలవిచ్చావుగా. నేడు నాతో కూడా నీవు పరదేశులో ఉందువని మారిన దొంగకు రెండవ మాట సెలవిచ్చావుగా. రెండవ మాటలో